లేపాక్షి నాలెడ్జ్ హబ్ అని అప్పట్లో పెడదాం అనుకున్నారు అనంతపురం దగ్గర, లేపాక్షి దగ్గర. అది కాస్త తర్వాత కుంభకోణాల కాన్సెప్ట్కి వెళ్ళిపోయి అది పక్కకు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ లేపాక్షికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నారు మంత్రి భరత్. నాటి వైఎస్ జమానా లేపాక్షి నాలెడ్జ్ హబ్ పేరుతో వేల ఎకరాల దోపిడీకి పునాదులు వేస్తే కూటమి ప్రభుత్వం ఆ భూములను పారిశ్రామిక అవసరాలకు వినియోగించుకోవాలని ప్రయత్నిస్తోంది. సత్య జిల్లాలో లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూముల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో భారీ పారిశ్రామిక పార్క్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ మేరకు కేంద్రంతో సంప్రదింపులు చేస్తుంది. లేపాక్షిలో పారిశ్రామిక అవసరాల కోసం సేకరించిన 8,844 ఎకరాలని వినియోగంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తోంది. ఆయా భూముల మీద న్యాయపరంగా ఉన్న ఇబ్బందులు ఏంటి, వాటిని ఎలా అధిగమించాలన్న దాని మీద దృష్టి పెట్టింది. లేపాక్షి భూములను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ స్వాధీనం చేసుకుంది. వాటిని పారిశ్రామిక అవసరాలకు వినియోగించుకోవాలంటే ఈడీ అనుమతి అవసరం. దీనికి అనుగుణంగా కేంద్రాన్ని ఒప్పించే ప్రయత్నాలు ప్రారంభించిన సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇప్పటికే ఏపీఐఏసీ భూములు వెనక్కి తీసుకోవడానికి అవసరమైన చర్యలు ప్రారంభించింది. లేపాక్షి భూముల మీద హైకోర్టు, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఉన్న కేసులు పరిష్కరించడం సాధ్యమవుతుందని ఏపీఐఏసీ లీగల్ సెల్ అధికారులు చెప్తున్నారు. ఈ భూముల మీద హైకోర్టు ఇచ్చిన నిలుపుదల ఉత్తర్వులు అమల్లో ఉన్నాయి. ఈడీ అటాచ్మెంట్ నుంచి కేంద్రం వెనక్కిస్తే వాటి వినియోగంలోకి తేవడంలో కోర్టు కేసులు అడ్డంకి కాబోవని భావిస్తున్నారు. లేపాక్షి భూముల మీద హైకోర్టులో నమోదైన కేసులో ఏపీఐసీ కౌంటర్ అఫిడవిట్ వేసింది. ఆ భూముల మీద రుణాలు ఇచ్చిన బ్యాంకర్ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో దాఖలు చేసిన దివాలా పరిష్కార పిటిషన్ విచారణలో ఉంది. విలువైన వేల ఎకరాల భూములు నిరుపయోగంగా ఉండడం వల్ల ఆ మేరకు రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు నష్టపోవడంతో పాటు పరిశ్రమల కోసం భూములు ఇచ్చిన రైతుల కుటుంబాలు ఏలుగా ఉపాధి కోసం నిరీక్షిస్తున్నాయి. ఈ అంశాలంటి కేంద్రం దృష్టికి అధికారులు తీసుకెళ్లారు. కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో విశాఖ, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, బెంగళూరు పారిశ్రామిక నగరాల ద్వారా పలు పారిశ్రామిక పార్కులు రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. 9,000 ఎకరాలు ప్రతిపాదించిన ఓరకాలు పారిశ్రామిక పార్కు మొదటి దశ అభివృద్ధికి కేంద్రం ఇటీవల అనుమతించింది. దీనికోసం 2,796 కోట్లను కేంద్రం ఖర్చు చేస్తోంది. 5,754 ఎకరాలు ప్రతిపాదించిన కొప్పర్తి పారిశ్రామిక పార్కు మొదటి దశని 2,140 కోట్లతో కేంద్రం అభివృద్ధి చేయబోతోంది. ఇదే తరహాలో లేపాక్షి నాలెడ్జ్ హబ్ని కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసేలా సంప్రదింపులు చేస్తున్నామని రాష్ట్ర పరిశ్రమల మంత్రి టీజీ భరత్ చెప్తున్నారు.